రాడిసన్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ముందు విచారణకి హాజరయ్యాడు డైరెక్టర్ క్రిష్. డ్రగ్స్ టెస్ట్ల కోసం శాంపిల్స్ ఇవ్వగా యూరిన్ టెస్ట్ నెగటివ్ గా వచ్చింది. అయితే సాక్షి కింద మరోసారి క్రిష్ ను విచారణకు పిలువనున్నారు పోలీసులు. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య 14కు చేరింది. మీర్జా వాహిద్ బేగు ఇచ్చిన సమాచారంతో రాణిగంజ్ కు చెందిన డ్రగ్ పెడ్లర్ అబ్దుల్ రెహమాన్ పేరు నిందితుల జాబితాలో చేర్చారు. అతడు పరారీలో ఉన్నాడు. అతడు చిక్కితే మరికొందరి పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. 14 మందిలో 9 మంది వినియోగదారులు కాగా మిగిలిన 4 కొకైన్ సరఫరా చేసినవారు. ఇక మరో వ్యక్తి వివేకానంద డ్రైవర్. వారం రోజులవుతున్నా కూడా 4 నిందితుల జాడ దొరకలేదు. నీల్ సందీప్, శ్వేత, లిసి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ముందు విచారణకి హాజరయ్యాడు డైరెక్టర్ క్రిష్. డ్రగ్స్ టెస్ట్ల కోసం శాంపిల్స్ ఇవ్వగా యూరిన్ టెస్ట్ నెగటివ్ గా వచ్చింది. అయితే సాక్షి కింద మరోసారి క్రిష్ ను విచారణకు పిలువనున్నారు పోలీసులు. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య 14కు చేరింది. మీర్జా వాహిద్ బేగ్ ఇచ్చిన సమాచారంతో రాణిగంజ్ కు చెందిన డ్రగ్ పెడ్లర్ అబ్దుల్ రెహమాన్ పేరు నిందితుల జాబితాలో చేర్చారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అబ్బాస్ అలీ ఇచ్చిన సమాచారం మేరకు మీర్జా వాహిద్ బేగ్ ను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసే సమయంలో కూడా అతని దగ్గర 7 గ్రాముల కొకైన్ ని అతని వాహనం నుండి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను 2 వీలర్ హోండా యాక్టివా లో అతను వెళ్తుండగా అతనికి సంబంధించిన పక్కా సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు అతన్ని ఐఎస్బీ వచ్చి పట్టుకోవడం జరిగింది. అతని నుండి కొకైన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతను రాణిగంజ్ కు చెందిన అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి దగ్గర నుండి కూడా తాను ఈ కొకైన్ ని తీసుకున్నట్లు కూడా అతను చెప్పడం జరిగింది. రాణిగంజ్ కి ప్రత్యేక టీం అక్కడికి వెళ్లి అతని కోసం రెహమాన్ కోసం కాలించారు. కానీ అతను మాత్రం పరారీలో ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇతను డ్రగ్ పెడ్లర్ గా కూడా చెప్తూ ఉన్నారు. అసలు రెహమాన్ కి కొకైన్ డ్రగ్ ఏ విధంగా వస్తుంది, అసలు ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నారు అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు టీంలు. ఇతను రెహమాన్ కనుక పోలీసులకు చెప్తే ఇంకా మరొక 2తో పాటు కేసులో ఇంకా నిందితుల సంఖ్య పెరిగే అవకాశం మనకు కనబడుతుంది. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్ లో సైతం పోలీసులు ఇదే అంశాన్ని పొందుపరచడం జరిగింది. అందులో ప్రధానంగా మీర్జా వాహిద్ బేగ్ అబ్బాస్ అలీకి పలుమార్లు కొకైన్ ఇచ్చినట్లు కూడా అతను చెప్పడం జరిగింది. మెహదీపట్నంలో పలుమార్లు కలవడం, అతనికి ఆ సమయంలో డ్రగ్స్ ని ఇచ్చినట్టు కూడా చెప్పాడు. 1 గ్రాము 14,000 రూపాయలకు తాను అమ్మినట్లు కూడా చెప్తూ ఉన్నాడు మీర్జా వాహిద్ బేగ్. మొత్తానికి ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 14కు చేరింది. అబ్దుల్ రెహమాన్ కూడా అరెస్ట్ అయితే ఇంకా నిందితుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.